యెమెన్కు మాత్రమే పరిమితమైందా? ఇది కేవలం అమెరికాకు మాత్రమే పరిమితమైందా అంటే కాదు. ఇది కనుక యుద్ధం మొదలైతే మీకు నాకు అందరి మీద కూడా భారం పడే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆ వాణిజ్యానికి సంబంధించి, అలాగే ఇక్కడి నుంచి వెళ్లే అంశాలకు సంబంధించి కూడా, ఎగుమతులకు సంబంధించి కూడా మరి ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతుల అంశం మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఎలా అనేది ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టు ఇరాన్ అంటే ఒకసారి మీరు చూడొచ్చు. సపోర్ట్ ఫర్ ద హౌతీ terrorists must end immediately. Do not threaten the American people. The president, who has received one of the largest mandates in presidential history or worldwide shipping lanes. If you do, beware, because America will hold you fully accountable and we won't be nice about it. అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇరాన్కి వార్నింగ్ ఇస్తున్నారు. అదేంటి, యెమెన్కి అమెరికాకు మధ్య యుద్ధం అయితే ఇరాన్ ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అనే అనుమానం రావచ్చు కదా. ఎస్, ఆ పాయింట్కి వస్తున్నా. ఇరాన్ ఎందుకు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుందంటే ఇదంతా చాలా ఇంటర్లింకింగ్ ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ హౌతీని వెనకాల ఉండి నడిపిస్తోంది ఇరాన్ అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, దాడులకు సంబంధించి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం. అలల సవ్వడితో ఉండాల్సిన ఆ ఎర్ర సముద్రం ప్రస్తుతం బాంబుల మోతతో భీకర పరిస్థితులను అక్కడ సంతరించుకుంది. సాధారణంగా అలల సవ్వడి అక్కడ వినిపించాలి, కానీ ఇప్పుడు బాంబుల మోత వినిపిస్తోంది. విమానాలు సాధారణంగా ప్రయాణించాలి, కానీ ఇప్పుడు అక్కడ బాంబులు విసురుతున్నాయి. నౌక అలా సునాయాసంగా వెళ్ళిపోతూ ఉండాలి ఎర్ర సముద్రం మీదుగా, కానీ ఆ నౌకలు ఆ నీటిలోనే కలిసిపోతున్నాయి. ఆ నీటిలోని ఆ నీటి అలలలోనే కలిసిపోతున్నాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. హౌతీలు అక్కడ దాడులను వేగవంతం చేస్తున్నారు. అమెరికా నావికా దళంకి సంబంధించిన నౌకని పేల్చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకటే చెబుతోంది, ఇక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు వేసినా, ఒక్క అడుగు ముందుకు పడినా వదిలిపెట్టేదే లేదంటోంది. కారణం మీకు గుర్తుపెట్టుకోండి, గాజాలో పాలస్తీనులకి మేము మద్దతుగా ఉన్నాం, మేము దన్నుగా ఉంటాం, మేము వెంటే ఉంటాం, ఎంతకైనా తెగిస్తాం. కానీ మీరు మాత్రం అక్కడ ఇజ్రాయెల్కి చెప్పండి, ఇది కేవలం అమెరికా అలాగే హౌతీలకు సంబంధించి యుద్ధంగా మాత్రమే కాదు, ఇక్కడ ఇజ్రాయెల్ పాత్ర ఉంది, ఇరాన్ పాత్ర కూడా ఉందంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా కూడా అఫీషియల్గా ఇరాన్కి హౌతీలకు సంబంధించి బయటపడిన సందర్భాలు మనకి దాదాపుగా కనిపించవు. కానీ ఒక్కసారి మీరు వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేయండి. నేను మీకే వదిలేస్తున్నా వాటిని డీకోడ్ చేసే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ ఆ డీకోడ్లో కొన్ని అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి డొనాల్డ్ జే ట్రంప్ ఒకసారి మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Today I have ordered the United States military to launch decisive and powerful military action against the Houthi terrorists in Yemen. They have waged an unrelenting campaign of piracy, violence and terrorism against American and other ships, aircrafts and drones. Joe Biden's response was pathetically weak. So the unrestrained Houthis just kept going. It has been over a year since a US-flagged commercial ship safely sailed through the Suez Canal, the Red Sea or the Gulf of Aden. The last American warship to go through the Red Sea 4 months ago was attacked by the Houthis over a dozen times. Funded by Iran, the Houthi thugs have fired missiles at US aircraft and targeted our troops and allies. This relentless assault have cost the US and world economy many billions of dollars, while at the same time putting innocent lives at risk. అంటూ కూడా ఆ సుదీర్ఘమైన ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఒకసారి కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తాను, అదంతా మీకు బ్రీఫ్ చేస్తాను. The Houthi attack on American vessels
will not be tolerated. We will use overwhelming lethal force until we have achieved our objective. The Houthis have chalked off shipping in one of the most important waterways of the world, grinding vast swaths of global commerce to a halt and attacking the core principle of freedom of navigation upon which international trade and commerce depends. Our brave war fighters are right now carrying out aerial attacks on the terrorist bases, leaders and missiles defenses to protect American shippings అంటూ మీరు చూడొచ్చు. ఒకటే చెబుతోంది అక్కడ, అమెరికా మాత్రం ఒకటే చెబుతోంది, ఇది ప్రపంచ ఎకానమీకి అతిపెద్ద ఎదురుదెబ్బ అంటూ చెబుతోంది. దాంతోపాటు మీరు కనుక ఇక్కడి నుంచి నిష్క్రమించకపోతే ఈ దాడులు మరింత తీవ్రతరం చేస్తూ ఉంటూ చెబుతోంది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి భీకర దాడులు జరుగుతున్నాయి, యుద్ధ విమానాలు రయ్యమంటూ ఎలా వెళ్తున్నాయి ఒకసారి చూడండి. పెనుముప్పుగా మీరు మారారు అంటూ యెమెన్కి సంబంధించి హౌతీలని టెర్రరిస్టులు అంటోంది, మిలిటెంట్స్ అంటోంది. దాంతోపాటు ఇంకా అనేక పదాలను ఉపయోగించడం జరుగుతోంది. అక్కడ మీరు దాన్ని బ్లాక్ చేస్తే కనుక ప్రపంచ వాణిజ్యానికి పెనుముప్పుగా మారుతుంది. మరి ముఖ్యంగా అనవసరంగా ఎకానమీకి సంబంధించి ఇబ్బంది పడుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఇబ్బంది పడుతుంది. దాంతోపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి మీరు మీ తీరు మార్చుకోవాలంటోంది. అట్ ద సేమ్ టైం దీనికి హౌతీలు ఏమంటున్నారు, మీరు గాజాను విడిచిపెట్టేయండి. ముందు గాజాలో మానవీయ కోణం అంటే మానవీయ సహాయం, అక్కడికంటే గాజాలో ఉన్న పాలస్తీనులకి నీరు లేకపోతే ఆహారం అటువంటి కనీస అవసరాలకు సంబంధించి మానవీయ సహాయం దీన్ని రిలీజ్ చేయనియండి అంటూ ఇక్కడ హౌతీలు చెప్తున్నారు. ఇక్కడ ఈ సీన్లోకి ఈ ఇద్దరి కాన్ఫ్లిక్ట్గా మాట్లాడుకుంటే ఇక్కడికి మధ్యలో ఇజ్రాయెల్ ఎంటర్ అవుతోంది. ఇజ్రాయెల్ ఏమంటోంది, అక్కడ హమాస్ కనుక పూర్తిగా వదిలేస్తే, పూర్తిగా హమాస్ ఈ విషయాన్ని విడిచిపెట్టేసి తమ వాళ్ళని విడిచిపెడితే ఇజ్రాయెల్ ఏమంటోంది, మా వాళ్ళని వదిలిపెట్టే, మా వాళ్ళు నీ చెరలో ఉన్నారు, అందరిని విడిచిపెట్టేస్తే కనుక అప్పుడు ఆలోచిస్తామంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. సో ఇక్కడ ఈ ఒక్కసారి ఈ ఫ్రేమ్లో మనం గమనిస్తే కనుక హౌతీల మీద దాడి అమెరికాకు సంబంధించి ఏమంటోంది, వాణిజ్యానికి సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. హౌతీలు ఏమంటున్నారు ఇక్కడ గాజా అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. దాంతోపాటు ఇంకా మరికొన్ని అంశాలను ఇక్కడ తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ అంశం డీకోడింగ్ గురించి మనం మాట్లాడుకుంటాం ఇందాక నుంచి. ఈ డీకోడింగ్లో మాట్లాడుకున్నప్పుడు మీరు గమనిస్తే కొద్ది రోజుల క్రితం న్యూక్లియర్ డీల్ అంశానికి సంబంధించి మాట్లాడుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం ఇటు ఇరాన్కు లేఖ రాసిన పరిస్థితి. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆ లెటర్ని రిజెక్ట్ చేశారు. మాకు ఎటువంటి చర్చలు అవసరం లేదు, మీకు ఆ అంశాల మీద చర్చించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే ఇరాన్కి రాసిన లేఖలో 2 అంశాలను ప్రస్తావించాడు డొనాల్డ్ ట్రంప్. ఒకటి శాంతి చర్చలకు సంబంధించి, లేకపోతే ఇండైరెక్ట్గా యుద్ధానికి సంబంధించి ప్రస్తావించిన పరిస్థితి అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇరాన్ ఇది బెదిరింపుల యుగం కాదు అన్న